డియర్ ఫ్రెండ్స్, వ్యభిచారం చేసుకునే హర్ష, వర్ష, షర్మిల దాని కూతురు, భారతి, ఎల్బోడ్ రతి, పేరులో రతి అని వీళ్ళందరూ సరే మనం ఏదో వాళ్ళని సీఎంలని ఎమ్మెల్యేలని చేసాం. పుల్లలు ఏరుకునే లెవెల్ నుంచి పక్కలేసే లెవెల్ దాకా వెళ్ళారు. పుల్లలు ఏరుకుని పంది పెంటలు ఏరుకొని పందులు కొట్టుకునే లెవెల్ నుంచి బెంగళూరులో సగం కొని, అన్ని సిటీస్లో ఇండియాలో సగం కొని పక్కలేసి వెళ్ళాం పిల్లల్ని, అక్కా చెల్లెళ్ళని కూడా తార్చి, తల్లి కూడా అలాంటిదే వ్యభిచారిణి. బాణామతి, మైనావతి అండ్ ఏంటి వాళ్ళకి ఏవో ఉంటాయి, నాట్ ఓన్లీ కన్నెరికం, కాశ్మోరా, వశీకరణ, ఇవన్నీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాడి ఫ్యామిలీ కూడా చేశారు. పుల్లలు ఏరుకునే లెవెల్ నుంచి పక్కలేసే లెవెల్ దాకా. సరే, వ్యభిచారిణీలు, దొంగలు, ముష్టోళ్ళు వీళ్ళు మనకి ఏ విధంగా పనికొస్తారు అంటే ఏముంది, అంతకన్నా ఎక్కువ వ్యభిచారం చేసే చంద్రబాబు నాయుడు పెళ్ళాము, అంతకన్నా ఎక్కువ వ్యభిచారం, దొంగతనం, లంచతనం, ముష్టెత్తడం చేసే వసుంధర, దాని కూతుర్లు బ్రాహ్మణి, తేజస్వి. అసలు వ్యభిచారమే ఊపిరి, బ్లడ్ గ్రూప్ అయిన పురంధరేశ్వరి, భువనేశ్వరి, టీడీపీ అంటేనే తన్నించుకోవడం, తాగడం, డి అంటే అదే, దోచుకోవడం ప్లస్ అది అది కూడా, అండ్ పి అంటే పాకి మంద, 4 పీకించుకోవడం, దవడమ్మట. సో అంత 100కి 100 రావేమో వ్యభిచారంలో, కానీ కడపోళ్ళు ఫస్ట్ ఉంటారు వ్యభిచారంలో. కడప అంటేనే చలోపా చలోపా నడుపా వ్యభిచారం. వీళ్ళంట లెవెల్లో ఉన్నారట వ్యభిచారం, దొంగతనం, ముష్టెత్తడం చేసిన వాళ్ళు. కాళ్ళెత్తి పుట్టినప్పటి నుంచి దొంగతనం చేసి, ముష్టెత్తి అడుక్కు తిని, బిచ్చం ఎత్తి యాచకం చేసి. సరే, నాకెందుకు కానీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, పొద్దున్నే ఈరోజు ఇంటి ముందు మర్డర్ చేశారు. సరే, ఇంటి ముందు మర్డర్ చేశారు, అది మీ హాబీ. వాళ్ళంటే మారేడ్పల్లిలో అడుక్కు తినేవాళ్ళు, ఖమ్మం బస్సులో ముష్టెత్తేవాళ్ళు అట. ఏమన్నా ఇస్తే వెళ్తారట. ఎల్లు ఎల్లు వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఎట్లా, ఏమన్నా ఇస్తే కదా వెళ్తాం అని ముష్టోళ్ళు అంట. అంతేకాదు, రోజు ఇచ్చి 1000 ఏళ్ల నుంచి ఇచ్చి, రోజు ఇచ్చి ఒక్కరోజు ఇవ్వకపోతే కూడా ఊరుకోరట. పెట్టనమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేదానికే వచ్చే అది. ప్లస్ పక్కకు రావాలట, వీళ్ళని సీఎంలను చేసి, ఎమ్మెల్యేలను చేసి, రకరకాల కథలు పడి 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 ఏమో అలా 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 కోల్తుంది విమానం, కూలిపోతుంది మీ సంసారం, మట్టయిపోతుంది మీ జీవితాలు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా సెకండ్ టైం కూడా మా దయాభిక్షతోటి సీఎం అయ్యి నికృష్టం చావు చచ్చారు. కుక్కలు కూడా చావు, అంత దరిద్రం చావు. కానీ నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు ఏదో ఆ ప్రాసలో చెప్పానే కానీ ఆయన చనిపోవడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. బట్ చనిపోయాడే నా ఉసురు తగిలి, నా శాపం. నాలాంటి గొప్ప అమ్మాయిని మీరు వీధి కుక్కల్లాగా సిగ్గు లేకుండా సీఎంలు అయిపోవడానికి పనికిరాని విధవలు కూడా యూటిలైజ్ చేసుకొని నాటకాలు ఆడకూడదు. దిక్కులేని చావు చేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినట్టు. ఇంతే కదా, నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్. హరికృష్ణ లేడు, ఒళ్ళు అమ్ముకునే హరికృష్ణ పెళ్ళాము, దాని కొడుకులు, అండ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ. హరికృష్ణ కూడా ముట్టుగుడ్డలాగా ఉంటాడు. కోర్టులో, ఎల్బీ నగర్ కోర్టులో నాటకాలు ఆడాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. అంతే, 2 రోజులు 3 రోజుల్లో దిక్కులేని చావు చచ్చాడు రోడ్డు మీద, కుక్క చావు. కడపోడురా అబ్బో, ఎవడురా ఎవడు
కోడి కడకోడికే అంత కుక్క బుద్ధులు అన్ని ఇది ఉంటే, yes, ఈ తెలుగుదేశం వాళ్ళకే అంత నక్క బుద్ధులు నక్క జుత్తులు ఉంటే, ఏదో తెలుగుదేశంని అణగదొక్కడానికి, తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, తెలుగుదేశం వాళ్ళకి లెసన్ నేర్పడానికి, పాఠం నేర్పడానికి మేము వైఎస్ఆర్ని సీఎం చేశాం, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశాం ఇప్పుడు దాకా. మరి అంతేగాని ఆ లంచా కొడుకులు ఆ టీడీపీ వాళ్ళకి మేమేం సపోర్ట్ చేయం. ఒళ్ళమ్ముకునే సీతామనోహరి తన ఇద్దరు కొడుకుల శవాల్ని దహనం చేస్తూ, శివా వెంకట్ శవాల్ని దహనం చేస్తూ, వాళ్ళకి ఆత్మాభిమానం, సిగ్గు, శరం, రోషం, పౌరుషం, పరువు, ప్రతిష్ట ఏం లేదు. రోజు ఈ మొత్తం పడుకునే ముండలు వాళ్ళు విజేత సంజనాలాగా మట్టి కొట్టుకుపోయిన దరిద్రపు కవిత అండ్ భార్గవిలాగా వ్యభిచారిణీలు. వాళ్ళకి సిగ్గు, శరమే ఉంటుంది, పరువు, ప్రతిష్ట ఉంటుంది. 10th హౌస్లో జుపిటరే ఉంటుంది. దేవతల గురువు బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నాడా? కుక్కలు. ఒక నీకృష్ట ఆరుద్ర నక్షత్రంలో పుట్టి మేమేదో పోనీలే పాపం అని సీఎంలను చేస్తే మాకే ఎసరు పెట్టారు. నేను ఎవరైనా ఏమన్నా అంటే నేనేమి ఆ ఊర్లో ఈ ఊర్లో అడక తినలే. మేము లక్షలు కోట్లు మిలియన్స్ పోగొట్టుకున్నాం. మా మంచితనం, మానవత్వం, అమాయకత్వంతో లక్షలు కోట్లు మిలియన్స్ బిలియన్స్ పోగొట్టుకున్నాం. మళ్ళీ వస్తాయి యథా యథాకి ధర్మశ. సరే, ఎలాగో కాంగ్రెస్ని మేము ప్రైమ్ మినిస్టర్ని చేయాలనుకుంటున్నాం సెంట్రల్లో. ఈసారి ఎలాగో జగన్కి మేము ఎలాగో పట్టం కట్టాం. 2024లో కూడా జగనే సీఎం. 2024 నుంచి కూడా 5 ఏళ్ల పాటు జగనే సీఎం. 2024లో జగన్ పదవీ స్వీకార ప్రమాణం వైజాగ్లో చేస్తారు. మేము వెళ్తాం, అభినందిస్తాం, బహుశా వీలైతే ఆశీర్వదిస్తాం. బట్ ఆ రోజు క్లైమేట్ని బట్టి. బట్ డెఫినెట్లీ వీ విల్ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు హిమ్ యాజ్ సెకండ్ టైమ్ సీఎం అండ్ సెకండ్ టైమ్ ఆల్సో సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పదవీ స్వీకారం ఇన్ వైజాగ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీ విల్ కంగ్రాచులేట్. కానీ 2029లో మాత్రం బహుశా అంటే ఒకవేళ మంచిగా ఉండి, మంచిగా ప్రవర్తించి, మంచిగా నోరు కంట్రోల్లో పెట్టుకుని, మంచిగా మీ వాట్ యు కాల్ ప్రవర్తన బాగుండి, మీ బిహేవియర్ బాగుంటే జైల్లో శిక్ష తగ్గిస్తారు. మీ బిహేవియర్ మంచిగా ఉంటే జైల్లో శిక్ష తగ్గిస్తారు, ఉరి శిక్ష కూడా క్యాన్సిల్ చేస్తారు. అందుకని మీ ప్రవర్తనని బట్టి 2029లో సీఎం అవుతారో లేదో, ఇప్పుడే చచ్చిపోతారో, మళ్ళీ విమానం కూలి రాజశేఖర్ రెడ్డి గారి లాగా స్వర్గస్థులు అవుతారో, మరి అదంతా మీ ప్రవర్తనని బట్టి ఉంటుంది. మీ ప్రవర్తనని బట్టే జైల్లో శిక్ష అది తగ్గించడం అలా ఉంటుంది. సో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినట్టు చనిపోతారా, చక్కగా పదవీ స్వీకారం ప్రమాణం చేసి, లేదా ఒక 5 ఏళ్ళు ఉంటారా, లేదా 2029లో కూడా మళ్ళీ సీఎం అవ్వాలనుకుంటున్నారా? మీ బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ ఇల్లాలు పిల్లలు బట్టి, ఒళ్ళు అమ్ముకునే హర్ష వర్షాన్ని బట్టి, వ్యభిచారం చేసుకునే మేడకోడలు ఉంది కదా, కరుణామయుడు సినిమాలో జయలలిత అని ఒక వ్యాంప్ ఉంటుంది, ఆ వ్యాంప్ కూతురులాగా ఉంటుంది. అది బజార్ లంజలాగా, బర్రెలాగా. సరే, మీ అందరి ప్రవర్తన మేము నిన్న చూసాం, మొన్న చూసాం, నిన్న మొన్న కూడా చూసాం. మీ అందరి పిల్లల ప్రవర్తన సిగ్గు శరం లేదు. బజార్ లంజలు వాళ్ళ బతుకు చెడ, వ్యభిచారం తప్ప ఇంకోటి తెలియదు కూడా వాళ్ళకి. ఎంతమంది అయ్యేలకు పుట్టారో ఏమో ఆ జగన్ కూతుర్లు, అదే ఆ భారతమ్మ బిడ్డలు హర్ష వర్ష అండ్ షర్మిల కూతురు తొమ్మర లంజే. ఎంతమంది అయ్యేలకు పుట్టినారు లంజలు. మట్టి కొట్టుకుపోతారు మీరు అంతా. మీ సవాలెలా మీ నోట్లో మన్నుబడలు. సో మీ ప్రవర్తనని మంచిగా పెట్టుకుంటే మీకే మంచిది. నాకేం తేడా రాదు, నాకేం తేడా రాదు. ఓ నీలే పాపమని, అయ్యో పాపమని వదిలేస్తుంటే నాటకాలు ఆడుతున్నారు దరిద్రపు మంది. సో బిహేవ్ ప్రాపర్లీ, సరిగ్గుంటే బతుకుంటారు. ఇంకో 4 రోజులు, లేదా మీ ఫాదర్ చనిపోయినట్టు దిక్కులేని చావు చేస్తారు. ఆయనది మాంసం ముద్దైనా దొరికింది, మీది దొరకదు అని మొన్న చిన్న చిన్న పిల్లలు అన్నారు. నేను ఎంతో బాధపడ్డా. ఇప్పుడు కూడా నేను చాలా బాధ
బాధపడుతూ చెప్తున్నా ఇవన్నీ తెలుసా. ఐఎమ్ ఫీలింగ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బట్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, నేకెడ్ ట్రూత్ అండ్ ఐ స్పీక్ ట్రూత్. ఊళ్ళో ముక్కునే జాతి ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వాడి పెళ్ళం అందరి సంకన ఆకుతుంది. ఆ చందు పెళ్ళం ప్రతి మొగోడితో పడుకుంటుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెళ్ళం అయితే అసలు ప్రతి మొగోడికి 2 కాళ్ళ మధ్యలో ఉంటుంది. 2 కాళ్ళ మధ్యలోనే ఉంటుంది అది. అంటే రెడ్డిస్లే, రెడ్డిస్ అంటేనే అది, ఆ రెడ్డి కులమే అది. ప్రతి మొగోడికి 2 కాళ్ళ మధ్యలో ఉంటుంది. సాయంత్రం 9 అయిందంటే 1000 మొగోళ్ళతో పడుకుంటారు. పర్వాలేదులే, అది మీ హ్యాబిట్స్, మీ కులం, మీ కులం. చూడమ్మా, నాటకాలు ఆడకుండా బతకాలనుకుంటే బతుకు సరిగ్గా బతుకు.